దయచేసి భక్తులందరూ కూర్చొని స్వామివారి అనుగ్రహ భాషణాన్ని వినాల్సిందిగా కోరుతున్నాం. యతీంద్రులు అనుగ్రహ భాషణతో మరింత సుసంపన్నం చేయబోతున్నారు ఈ ప్రాంగణాన్ని. అందరూ కూర్చొని శ్రద్ధగా వినండి. नमामि शंकराचार्यं सर्वलोकैकपूजितं भजामि भारतीतीर्थं शारदापीठसद्गुरुम् భక్తి ఛానల్ వారు ఈ కార్తీక మాసంలో చాలా పెద్దగా దీపోత్సవ కార్యక్రమం, కోటి దీపోత్సవ కార్యక్రమం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా వచ్చాము. మన హిందూ సంప్రదాయంలో దీపావళి కార్యక్రమం 3 రోజులు మనం చేస్తాము. కానీ భక్తి ఛానల్ వారు ఈ దీపావళి కార్యక్రమం ఇక్కడ ఆంధ్రప్రదేశంలో 15 రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చూసి చాలా సంతోషం అవుతుంది. దీపోత్సవం అంటే అందరికీ చాలా ఆనందపరమైన ఒక ఉత్సవం. ఈ ఉత్సవం చాలా మంచి ఇప్పుడు చేస్తున్నటువంటి చూసి చాలా సంతోషమైంది. దీపం అంటే అంధకారం తొలగించేటువంటి ప్రకాశం. కొంచెంసేపు తర్వాత దీపం వెలిగించి ఇక్కడ ఉన్నటువంటి అంధకారం తొలగుతుంది. అలాగే మన మనసులో కూడా ఉన్నటువంటి అంధకారం, అజ్ఞానం అనేటువంటి అంధకారం తొలగాలంటే జ్ఞానదీపం వెలగాలి. జ్ఞానదీపం ఎలా వెలుగుతుంది అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు,
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్సంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానదం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అంటే భగవంతుడు చెప్పినది ఆ తాత్పర్యం ఇలా ఉంది. ఎవరు భగవత్ స్మరణ భజన అని చేస్తారో ఆ భక్తికి నేను సంతోషించి వారు మనసులో ఉండేటువంటి అజ్ఞానం రూపంలో ఉన్న అంధకారం జ్ఞానదీపం వెలిగించి వారికి ఆశీర్వాదం ఇస్తానని చెప్పారు. మనకు మన మనుష్య జీవితంలో ముఖ్యంగా ఏం చేయాలంటే అజ్ఞానం తొలగించుకోవాలి, జ్ఞానస్వరూపం కావాలి. మన స్వరూపం ఆత్మస్వరూపం ఏమున్నది అది మనకు అనుభవంలో రావాలి. అలా కావాలంటే ఏం చేయాలంటే చాలా సాధన చెప్పారు. కానీ సంక్షిప్తంగా మనమందరూ ఏం చేయాలంటే భగవద్గీత రోజు అధ్యయనం చేయాలి, అర్థం కూడా తెలుసుకోవాలి. భగవద్గీతానికి జ్ఞానమయ ప్రదీపః, జ్ఞాన రూపంలో ఉండేటువంటి దీపం అని చెప్పారు. దానికి అందుకోసం మనం భగవద్గీత మనమందరూ చదువుతూ ఉండాలి, అర్థం కూడా తెలుసుకోవాలి అని సంక్షిప్తంగా చెప్పి ఈ కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమం, కోటి దీపోత్సవ కార్యక్రమం ఇక్కడ పెట్టి భక్తి ఛానల్ ప్రధాన వ్యక్తి అయిన నరేంద్ర చౌదరి గారు చాలా పెద్ద సేవా కార్యం చేస్తున్నారు. డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి చాలామంది ఉన్నారు, కానీ సేవ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో నరేంద్ర చౌదరి గారు చాలా మంచికి సేవా కార్యం చేస్తున్నారు. వారికి భగవంతుడు ఆశీర్వాదంతో ఇంకా సేవా కార్యం చేయడానికి పూర్ణ ఆరోగ్యం, ఆయుష్యం, అన్ని విధాలైన సౌకర్యం దొరికి చాలా వారి జీవితంలో చాలా సేవా కార్యం జరగాలని పరమేశ్వరుడు దగ్గర ప్రార్థన చేసి ఇక్కడ వచ్చిన మీరందరికీ ఆ భగవంత కృపతో మనసులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం దూరం కావాలి, జ్ఞానప్రకాశం దొరకాలి, అందరూ శాంతి సమాధానంతో ఉండాలని ఆ
చరణంలో ప్రార్థన చేసి మన మాటికి విరామం ఇస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సీతాకాంత స్మరణం జయ జయ రామ రామ. జగద్గురు ఆదిశంకరాచార్య మహారాజ్ కీ జై. అజ్ఞాన తిమిరాలు తొలగిపోయి విజ్ఞాన జ్యోతులు వెలగాలని ఆకాంక్షిస్తూ మనకి ఆశీస్సులు అందించారు శ్రీ